ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని కృపచేత గత కాలమంతా ప్రభు మనలందరినీ కాచి కాపాడి ఆయన కృప కలిగినటువంటి హస్తపు నీళ్ళలో మనలందరినీ ప్రభు భద్రపరిచి క్షేమాన్ని నెమ్మదిని ఇచ్చిన దేవుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 91వ అధ్యాయంలో ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందంటే, మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. మహోన్నతిని చాటున ఎవరైతే నివసిస్తారో వారు సర్వశక్తిని నీడను విశ్రమించును. ఎవరెవరు చాటున మనం నివసించటం వలన ప్రయోజనాలు లేవు, కానీ ఆ సర్వశక్తుడైనటువంటి దేవుని యొక్క నీడలో మనము ఉన్నట్లయితే ఎంతో ఆశీర్వాదం. బైబిల్లో అలాగనే 2వ వచనం చూస్తే, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకోను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచూ ఉన్నాను. ప్రియులారా, ప్రభువే మనకు ఏమై ఉన్నారంటే ఆయనే మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నారు. నీకు నీ జీవితాల్లో ఆపదలు, సమస్యలు, శోధనలు ఎదురైన సమయాల్లో ప్రభు యొక్క చెంతలను ఉన్నట్లయితే ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 4వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఆయన తన రెక్కల క్రింద నిన్ను కప్పును. ప్రభు యొక్క రెక్కల నీడలో నీవు ఉంటాం. ఆయన రెక్కల క్రింద నిన్ను కప్పును. ఆయన రెక్కలు నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలుని అన్నది. ప్రైజ్ ది లార్డ్. అందుచేత నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు చెంతన మనం ఉన్నట్లయితే మనకు దీవెనలు, ఆశీర్వాదాలు మనం అనుభవిస్తాం. దేవుని యొక్క రెక్కల నీడలో మనం ఉండాలి. మలాకీ గ్రంథంలో 4వ అధ్యాయం 2వ వచనం ఏముంటుందంటే, ఆయన రెక్కలు నీకు ఆరోగ్యము కలుగు చేయను. ప్రభు యొక్క రెక్కల నీడలో ఎవరైతే ఉంటారో వారికి ఆయన ఆరోగ్యాన్ని కలుగజేస్తాడు. దేవుని యొక్క రెక్కల నీడలో నువ్వు ఉన్నట్లయితే ఆయన నీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాడు. ప్రభువులో ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదని వాక్యంలో మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 1వ వచనం ఏమంటాడంటే, క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు. దేవుల్లో ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. ప్రియులారా, క్రీస్తులో ఉన్నవారికి, యేసు ప్రభువులో ఉన్నవారికి ఏ శిక్షా విధి కూడా ఉండదు. నీవు దేవుల్లో ఉండటానికి ప్రయత్నం చేసినట్లయితే, ప్రభువులో ఉన్నట్లయితే, ఆయన రెక్కల నీడలో ఉన్నట్లయితే నీకు ఆరోగ్యం మాత్రమే కాదు, శిక్షా విధి కూడా నీవు అప్పగించబడవు. క్రీస్తులో ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదన్నాడు. అందుచేత యేసు ప్రభువులో ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఆ యొక్క ఆశీర్వాదాలు అనేటువంటి మనకు కనబడుతున్నాయి ప్రియులారా. అందుకని కీర్తనకారుడు 91వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, మహోన్నతిని చాటున నివసించేవాడు సర్వశక్తిని నీడను విశ్రమించినవాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయము కలదు. అలాగనే 5వ వచనం, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగముకైనను నీవు భయపడకుందు. ఎవరైతే ప్రభువులో ఉంటారో వారిని గురించి రాయబడిన మాటలేంటంటే, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ సంచరించు తెగులుకైనను, లేక మధ్యాహ్నమందు పాడు చేయి రోగముకైనా నీవు భయపడకుందువు. దేవుల్లో ఉన్నవారికి
భయం లేదు. ఎవరైతే ఆయనలో ఉంటారో వారు భయపడరు. ఎందుకంటే దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు, కానీ శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను అనుగ్రహించనని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధాత్ముడు నీకు శక్తినిస్తాడు. పరిశుద్ధాత్మ అభిషేకం నీకు శక్తినిస్తూ ఉంది. అపోస్తల కార్యాల 1వ అధ్యాయం 8వ వచన వాక్యంలో ఏముందంటే, అయినను మీరు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులు ఉందని ప్రభు చెప్పాడు. అందుచేత నా ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్ముడు నీకు శక్తినిస్తూ ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పేతురు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడక ముందు ముమ్మారు ఆయన బొంకాడు. ఆయన ఎవరో నాకు తెలియదని బొంకాడు. ఆఫ్టర్ ఈ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తితో ఆయన నింపబడిన తర్వాత ఆయనకు ఎనలేని ధైర్యం వచ్చింది, శక్తి వచ్చింది. దేవుని కొరకు బలముగా నిలబడ్డాడు. దేవుని కొరకు ఒక గొప్ప సాక్షిగా వాడబడ్డాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, ఆయనను అనగా పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు బలమైన గాలి వంటి ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఇల్లంతయు నిండెను. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సన్నిధి, వెన్ దే వర్ ఇన్ ద అప్పర్ రూమ్, దే వర్ ప్రేయింగ్ ఇన్ దట్ అప్పర్ రూమ్. వారు ఆ మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక బలమైనటువంటి ధ్వని ఆకాశం నుండి వారి కూర్చునిన్న ఇల్లంతా కూడా నిండిపోయింది. పరిశుద్ధాత్మ శక్తితో వారు నింపబడ్డారు. 4వ వచనంలో అంటాడు అక్కడ, అందరూ ఆ ఆత్మతో నింపబడిన వారై అన్య భాషలో మాట్లాడసాగిరన్నాడు. పరిశుద్ధాత్ముడు అనుగ్రహించేటువంటి ఆ భాషలతో వారు నింపబడ్డారు. దేవునిలో ఉండి ప్రార్థనలో ఉన్నవారు దేవుని యొక్క అభిషేకంతో నింపబడ్డారు. ప్రార్థనలో ఎవరైతే ఉంటారో వారు దేవుని యొక్క అభిషేకంతో నింపబడతారు. దేవుల్లో ఎవరైతే ఉంటారో వారు దేవుని యొక్క సన్నిధి అభిషేకంతో నింపబడతారు. ప్రియులారా, ఇక్కడ శిష్యులందరూ కూడా దేవునిలో ఉండి ఆ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలో ఉన్నారు. ప్రార్థనలో ఉన్నవారు దేవుని శక్తితో నింపబడ్డారు. గమనించండి, ఎవరు దేవుని శక్తితో నింపబడతారంటే ఎవరైతే ప్రార్థనలో ఉంటారో వారు దేవుని యొక్క శక్తితో నింపబడతారు. ద ప్రేయర్ చేంజెస్ ద థింగ్స్. ప్రార్థన పరిస్థితులను మారుస్తూ ఉంది. వీరు చేసే ప్రార్థనలు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడేటట్టు కార్యం జరిగింది. ప్రార్థన శక్తి అభిషేకాన్ని ఇచ్చింది. అందుచేత ఎవరైతే దేవునిలో ఉంటారో వారు తప్పక దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. అట్టి ప్రజలు దేవుని యొక్క ఆత్మతో నింపబడిన బిడ్డలు ధైర్యంగా ఉంటారు. అందుకని బైబిల్ సెలవిస్తుంది, రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడుచే రోగముకైనను నీవు భయపడకుందు. దేవుల్లో ఉన్న బిడ్డలకు భయము ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగనే క్రింద వచనాలు మనం చూస్తే 10వ వచనం అంటాడు, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. అపాయము రాకుండా కాపాడువాడు కూడా ఆయనే. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని వాగ్దానం చేసిన దేవుడు మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ, ఏ దేశంలో ఉన్నప్పటికీ, ఎక్కడున్నప్పటికీ నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. అందుచేత ఈ లోకంలో ఉన్నటువంటి ఎదురయ్యే పరిస్థితులకు మనం భయపడవలసిన పని లేదు. చాలామంది భయపడుతూ ఉంటారు. ఏం జరిగిపోద్దో, నా జీవితం ఏమైపోద్దో, నా కుటుంబ పరిస్థితి ఏమైపోద్దో, నేనేమైపోతానో అన్నట్లుగా చాలామంది భయపడుతూ ఉంటారు. ఈ లోకాన్ని పట్టి పీడిస్తుంది ఏంటి అని ఆలోచన చేస్తే భయం అనేటువంటిది పట్టి పీడిస్తుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుల్లో నీవు ఉన్నట్లయితే నీతిమంతులు
సింహము వలె ధైర్యముగా నుందురని వాక్యం సెలవిస్తుంది. నీవు దేవునిలో ఉన్నప్పుడు సింహము వలె ధైర్యముగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ నీవు ఆ యొక్క క్లిష్ట పరిస్థితులకు భయపడనవలసిన పని లేదు. ఆమేన్. నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. హల్లెలూయా. దిస్ ఈజ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క వాగ్దానమై ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు వెన్ దే వర్ ఇన్ ద ఈజిప్ట్, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారుండే ప్రాంతం గోషేను అనేటువంటి ప్రాంతంలో దేవుడు వారికి నెమ్మదినిచ్చాడు, క్షేమాన్ని ఇచ్చాడు. చుట్టుపక్కలంతా కూడా భయంకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇశ్రాయేలుకు మాత్రం నెమ్మది ఉంది. చుట్టుపక్కలంతా వడగండ్ల వర్షం కురిసింది. ఒక ఉదాహరణకి వీళ్ళకి మాత్రం లేదు. చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా భయంకరమైన మిడతల దండు వచ్చింది అనుకోండి. ఈ గోషేనులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు మాత్రం అలాంటి పరిస్థితులకు దేవుడు వారిని అప్పగించలేదు. మిగిలిన వారందరూ రోగాలతో సతమతమైపోతూ ఉంటే ఈ గోషేను అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు మాత్రం కాపుదల ఉంది. కారణం ఏమిటంటే ఏ తెగులును నీ గుడారమున సమీపించదని వాగ్దానం చేసిన దేవుడు. ఆమేన్. 11వ వచనం ప్రభువు అంటున్న మాట, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ప్రభువు నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. తన బిడ్డలను కాపాడుటకు. ప్రియులరా, మిమ్మలను కాపాడుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించునని అంటున్నాడు. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు. తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు నేను కాపాడడానికి. అందుచేత దేవుని యొక్క వాక్యాన్ని వినిచున్నటువంటి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప ఏమిటంటే నిన్ను కాపాడటం. ప్రైజ్ ది లార్డ్. నీ మార్గములన్నిటిలో ఆయన నిన్ను కాపాడడానికి తన దూతలకు ఆజ్ఞాపించునన్నాడు. 12వ వచనం, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. చంటి పిల్లవాడిని తన తల్లి లేక తండ్రి ఏ విధంగా ఎత్తి పట్టుకుంటారో, వారి కౌగిట్లో ఏ విధంగా అయితే దాచుకుంటారో, అలాగనే ఈ దేవుల్లో ఉన్నటువంటి బిడ్డలు కూడా ప్రభు నిన్ను ఆయన చేతులతో ఎత్తి పట్టుకుంటాడు. లేక నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఇదిగో నా బిడ్డలు ప్రయాణం వెళ్తూ ఉన్నారు, వారికి ఎలాంటి అపాయము హానికరం జరగకుండా మీరు కాపాడండి వారిని అని దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. ఆలోచించండి. అంటే నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు ఆయన. తన కృప నిన్ను ఆవరిస్తూ ఉందన్నమాట. తన ప్రజలు అయినటువంటి వారికి శిక్ష విధించకుండా దేవుని బిడ్డలను కాపాడటానికి మనల గురించి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అలాగనే 14వ వచనంలో అంటాడు, అతడు నన్ను ప్రేమించుచూ ఉన్నాడు కనుక నేను అతనిని తప్పించేదను. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే ప్రభువుని ప్రేమిస్తారో వారిని తప్పిస్తాడట. రాబోయే శోధన నుండి ప్రభువు నిన్ను తప్పిస్తాడు. దేవుని ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి కొరకు ఆయన ఏదైతే సిద్ధపరిచాడో కంటికి కనబడలేదు, చెవి కనబడలేదు, మనుషు హృదయానికి అగోచరం అని అన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదను. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే ప్రభు యొక్క నామాన్ని ఎరిగి ఉంటారో వారిని ఆయన ఘనపరుస్తాడు. ది గాడ్ విల్ ఆనర్ యూ. ప్రభు నిన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా. దేవుని సేవించినట్లయితే ప్రభు నిన్ను ఘనపరుస్తాడు. యోహాను సువార్తలో యేసు ప్రభు వారు ఒక మాట అంటారు, ఒకడు నన్ను సేవించిన యెడల అతడు నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందనో నా సేవకుడు అక్కడ ఉండును, నా తండ్రి వాని ఘనపరచునని అంటాడు. ప్రభువుని ఎవరైతే సేవిస్తారో
వారిని ఆయన ఘనపరుస్తాడు. దేవుని సేవ చేసే వారిని ఆయన ఆనర్ చేస్తాడు, ఘనపరుస్తాడు. దేవుని ఆరాధించే వారిని, ఆయనను సేవించే వారిని, ఆయన పని చేసిన వారిని, ఎవరైతే ఆయన యొక్క సేవ చేస్తారో వారిని ఆయన ఘనపరుస్తాడు. ప్రభు అంటాడు, మై ఫాదర్ విల్ ఆనర్ యూ. నా తండ్రి వారిని ఘనపరుచును. ప్రైజ్ ది లార్డ్. అందుచేత దేవుడు నిన్ను ఘనపరచాలి అంటే ఆయన్ని సేవించాలి. మరొక మాట 15వ వచనం. ఒకటి, ప్రభుని సేవించాలి, ప్రభుని ఆరాధించాలి, అదే ఆయన ప్రేమించటం. ఆమేన్. 15వ వచనం. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను, అతన్ని విడిపించి గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. దేవునికి ఎవరైతే మొర్ర పెడతారో, ప్రభుకి ఎవరైతే ప్రార్థన చేస్తారో, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదని అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఇంచుమించు వారి బానిసత్వపు బ్రతుకులు అనుభవించిన తర్వాత వారు దేవునికి మొరపెట్టినప్పుడు వారి యొక్క మొరను ఆలకించాడు దేవుడు. నిర్గమకాండము 2వ అధ్యాయం చివరి మాటలు మనం చూస్తే, వారు ఆ ప్రభుకి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన ఆ నిబంధనను జ్ఞాపం చేసుకున్నాడు. ఇశ్రాయేలీల మీద ఆయన తన దృష్టి నిలిపి వారి బానిసత్వం నుండి ఆయన వారిని విడిపించి వారిని గొప్ప చేశాడు. ఈ రోజున ఇజ్రాయెల్ దేశం ప్రపంచ దేశంలో ఒక గొప్ప దేశంగా ఉన్నదంటే ప్రియులారా, దేవుడు తన ప్రజలను విమోచించాడు, విడిపించాడు. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. షడ్రక్, మేషక్, అబేద్గోనులకు శ్రమ ఎదురైనప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, వారిని విడిపించాడు. అగ్నిలో వారిని విసిరిన వారు చనిపోయారు, కానీ వారు చనిపోకుండా దేవుడు వారిని తప్పించాడు. శ్రమలో నేను వారికి తోడై ఉండేదను. ఆమేన్. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. బైబిల్లో దానియేలు, అతనికి కూడా ఒక విధమైనటువంటి పరీక్ష ఎదురైంది. సింహాల బోనులో వేసినప్పటికీ సింహములు అతనికి ఏమి హాని చేయకుండా దేవుడు అతన్ని కాపాడాడు, అతన్ని విడిపించి గొప్ప చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే ప్రభుని ఆరాధిస్తారో, ప్రేమిస్తారో, సేవిస్తారో దేవుడు వారిని విడిపిస్తాడు, వారిని గొప్ప చేస్తాడు. యోసేపు, అతనికి ఎదురైన శ్రమలో దేవుడు అతనికి తోడై ఉన్నాడు, అతన్ని విడిపించాడు. యోసేపును దేవుడు గొప్ప చేసి. మై డియర్ ఫ్రెండ్స్, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను విడిపించి గొప్ప చేయాలనుకుంటున్నాడు. ఒక విషయం, నీవు ఆయనలో ఉన్నట్లయితే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు పొందుకుంటావు. యు మస్ట్ అండర్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, యు మస్ట్ బీ ఇన్ గాడ్. నువ్వు ఆయనలో ఉండాలి. యూ షుడ్ బి ఇన్ క్రైస్ట్ జీసస్. నువ్వు క్రీస్తులో ఉండాలి. క్రీస్తుకు వెలుపల వెళ్ళిపోయినట్లయితే ఈ ఆశీర్వాదాలు ఏవి కూడా నువ్వు పొందుకోలేవు. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్, నువ్వు క్రీస్తులో ఉంటేనే ఈ దీవెనలన్నీ కూడా నువ్వు పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేది నేను వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. లెట్ us pray. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా రక్షక, ఇంతవరకు నీ బిడ్డలు నీ మాటలు విన్నారు. వీరందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే ఇదిగో టీవీ కార్యక్రమం ద్వారా నీ మాటలు విన్నారో ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, పేరు పేరుని మీరు ఆశీర్వదించండి. ఇండియా దేశంలో ఉన్న బిడ్డలను, విదేశాల్లో ఉన్న బిడ్డలను, ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. మీ కృపలో నీ దయలో వర్ధిలింపజేయండి. నీ బిడ్డలందరి యొక్క అవసరతలు అక్కర్లని మీ నామ మహిమ తెచ్చి సమస్త మహిమయు ఘనతయు ప్రభావాలు మీరు ఒకరి పొందమని, ఈ టీవీ కార్యక్రమానికి ఎవరైతే సహకరించారో వారిని వారి కుటుంబాలు కూడా దీవించి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్న మా పరమ తండ్రి,
ఆమేన్. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, ఆయన యొక్క సన్నిధి, సమాధానం దేవుని బిడ్డలందరికీ ఇప్పుడు నెల్లప్పుడూ ప్రభుత్వ పర్యంతం సదాకాలము దేవుని కృప తోడుగా ఉండి నడిపించును గాక.